అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్తే. నమస్తే సంగీత. అమ్మ, మనం చూసుకుంటే ఈ రోజుల్లో బంధాలు అనేవి చాలా భయంకరంగా తయారవుతున్నాయి. అవును. రీసెంట్ గా ఇండోర్ కి చెందిన ఒక దంపతులు. దంపతులు మేఘాలయకు హనీమూన్కి వెళ్ళారు. అవును. అక్కడ భార్య ఒక స్టోరీని చాలా చక్కగా అల్లింది. అసలు భర్తను ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు కదా, అలా చంపి దాన్ని, అంటే ఆమెకు అది కరెక్ట్ అనిపించిందా? అలా చంపడం ఏంటి? అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? దీన్ని మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి సమాజపరంగా, రెండు సైంటిఫిక్ గా. సమాజపరంగా ఏంటంటే సమాజం ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మారుతూ వస్తుంది. అంటే ఎప్పటి పరిస్థితులు అప్పటికి ఆ పరిస్థితులను బట్టి అలా మారిపోతుంది. ఒకప్పుడు పిల్లల్ని ఫారెన్ పంపించడం అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అంటే చాలా క్రేజ్. అలా పంపించేసిన తర్వాత ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఒంటరి వాళ్ళు అయిపోవడం, పిల్లల సపోర్ట్ అవసరం రావడంతో కొద్ది కొద్దిగా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. తర్వాత అమెరికా లాంటి చోట్ల ఈ వీళ్ళని చంపేస్తూ ఉంటారు కూడా, ఈ దుండగులు. ఆ పిల్లలు ఎక్కడో హోటల్లో ఉన్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చంపేయడాలు, అంటే పిల్లలకి సెక్యూరిటీ అన్నది లేకుండా పోయింది. అయ్యో దీనికోసం మనం అమెరికా పంపిస్తే పిల్లాడి ప్రాణాలకే భయం అనే భయం ఒకటి, తర్వాత పెద్ద వయసులో వాళ్ళు తోడుండరు అనేది ఒకటి. కొంచెం కొంచెం ఇప్పుడు అభిప్రాయాలు మారుతూ వస్తున్నాయి. చాలామంది పిల్లలు అమెరికా నుంచి కూడా వచ్చేస్తున్నారు. ఈ ట్రంప్ గొడవల్లో అక్కడ ఉద్యోగాలు లేకనో కొంతమంది వెనక్కి వచ్చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్లో పిల్లల్ని అమెరికా పంపించడానికి చాలామంది పేరెంట్స్ ఇష్టపట్టాల. ఎందుకంటే ఎక్కడో ఎందుకు మన దగ్గరే ఉంటే మనకు అందుబాటులో ఉంటారు కదా అని. అలాగే సమాజపరంగా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అవసరాలను బట్టి చేసుకుంటూ ఉంటుంది సమాజం. ఒక సైకాలజిస్ట్ చెప్పాడు, సమాజం ఎప్పుడు తన అవసరాలకు అనుగుణంగా మారుకుంటూ వస్తుంది. ఒకప్పుడు చూడండి, మన కట్టెల మీద అమ్మాయి సతీసాగమనం బతుకుండగానే కాల్చేసేవారు. అది ఒక దురాచారం అనుకో, అప్పట్లో అదే కరెక్ట్. అప్పట్లో అది కరెక్ట్. కానీ పోను 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 వాళ్ళ పిల్లలు మిగిలి ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. ఈ పిల్లలు ఎక్కడో డిపెండెంట్గా బతకాల్సి వస్తుంది. తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా ఉంటున్నారు. బ్రతికుండగానే భార్యని చితి మీద కాల్చేయడం అన్నది ఒక అమానుషమైన చర్య కదా అనే మార్పు వచ్చిన తర్వాత క్రమేపీ అది తగ్గుతూ వచ్చింది. అంచేత సమాజంలో ఎప్పుడూ కూడా ఒక ప్రయత్నం మొదలు పెడతారు, ఏదో ఒక మంచో చెడ్డో, అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. అలా మొదలు పెట్టినప్పుడు దానివల్ల నష్టాలు వస్తున్నాయి అనే విషయాన్ని సమాజం గుర్తించినప్పుడు క్రమేపీ అది మారుకుంటూ వస్తుంది. అలాగే ఇప్పటికి ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఇలాంటి హత్యలు పేపర్లో చాలా చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒకటి, అదెవరో సిమెంట్ దాంట్లో పెట్టేసి పైన సిమెంట్ వేసేసింది ఒకటి, ఇంకోటి ఎవడెవడనో ఎక్కడో చంపేసి నరికేసి అడవుల్లో పాడేసింది. ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎవరో బాయ్ ఫ్రెండ్ కోసం అని. అంతే కదా, వాడెవడనో ప్రేమించారు, వాడెవడనో ప్రేమించి వాడితో వెళ్ళిపోయినా పోయేది కదా. ముందు ఉండదు. అదే వచ్చిన బాధ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా మందిని చూస్తాను మా బంధువుల్లో కూడా, ఇంట్లో చెప్పడం, ఎవరో ఒక అబ్బాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు, పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేశారు, వీడు చదువుకున్నాడు, చదువుకున్న అమ్మాయి కావాలనుకున్నాడు ఏమో, వాడి ప్రీవియస్ హిస్టరీ ఏంటో మనకి తెలియదు, పల్లెటూరు అమ్మాయిని చేశారు. బహుశా వీడు చెప్పే ఉంటాడు నాకు అమ్మాయి ఇష్టం లేదని. 50 ఏళ్ల కిందట ఏంటంటే ఏడ్చాలే నోరు మూసుకోమని కట్టేసేవాళ్ళు. ఇప్పుడంటే అలా చేయట్లేదు, కానీ పూర్వం అలా చేసేసేవాళ్ళు. అలా బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి దాకా చక్కగా పీటల మీద కూర్చున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని మొదటి రోజు రాత్రి అమ్మాయితో నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పేశాడు. పల్లెటూరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అయినా సరే అది అమ్మ సర్దుకో, భరించాలి, కొన్నాళ్ళకి ఆయన మనసు మారుతుందిలే అన్నారు. అమ్మాయిని కాపురాన్ని పంపించారు. ఆ అమ్మాయి ఆ గదిలో పడుకునేది, వీడు ఈ గదిలో పడుకునేవాడు. ఎవరి దారి వాళ్ళదే. ఎన్నాళ్ళో భరించింది, ఎన్నాళ్ళు భరిస్తుంది. పైగా వాడికి ఆ ఇష్టం అనేది ఉంది కాబట్టి చీటికి మాటికి కోప్పడమో తిట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. ఇలాంటివి ఈ పని ముందే చేస్తే సరిపోయేది కదా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోనని ధైర్యంగా వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయాడు? వాళ్ళు ఏదో కన్విన్స్ చేస్తే ఎందుకు కన్విన్స్ అయ్యాడు? ఆ విషయంలో ఎందుకు స్ట్రాంగ్ గా ఉండలేదు? ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది కదా. వాడికి నచ్చిన పెళ్లి వాడు చేసుకున్నాడు, ఆ అమ్మాయికి నచ్చినవాడు ఆ అమ్మాయి చేసుకునేది. ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది కదా. అంటే పెళ్లికి ముందు ధైర్యం లేదు, పెళ్లి తర్వాత ధైర్యం వచ్చింది వాడికి. ధైర్యం అనేది ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వస్తుందో చెప్పలేము. ఇప్పుడు తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పేస్తే ఐదర్ ఒప్పుకుంటారు, లేదంటే అరే ఈ పెళ్లి ఇష్టం లేదంటే డిలే చేస్తారు. అవును. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకుని హనీమూన్ కి వెళ్ళి మళ్ళీ హనీమూన్ లో చంపించరు. అంటే హనీమూన్ కి వెళ్లే ముందే ప్లాన్ చేసుకుంది. దాన్ని బట్టి అంతే కదా, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరో 4-5 తీసుకుంది, వాళ్ళతో మనం ఇలా హత్య చేయాలి అని డిసైడ్ చేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ హత్య చేయడానికి ఒప్పుకున్న వాళ్ళందరూ 20-25 మధ్య వయసు వాళ్ళు, 21-23. అంటే వయసు అంతా ఇంకా మైనారిటీ తీరని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 19 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు.
వాడికి 21 వయసు వాడిని ఈ అమ్మాయి లవ్ చేసింది అని పేపర్లో చూసాను, ఎంతవరకు కరెక్టో తెలీదు. ఈ అమ్మాయి వయసు 25 ఎంతో అనుకుంటాను. మరి 21 వాడిని తనకంటే 4 ఏళ్ళు చిన్నవాడిని ఎలా ప్రేమించింది? ఒక పాయింట్. రెండోది, వాడిని ప్రేమించింది వాడినే పెళ్లి చేసుకు చావక మధ్యలో వీడిని ఎందుకు చంపడం? వీడిని అక్కడి దాకా తీసుకెళ్ళి అదేదో సీన్ చూద్దామని అక్కడెక్కడికో వెళ్ళారు బ్రిడ్జ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడి తల మీద ఏదో కొట్టి అందులో తోసేశారు వాళ్ళు. ఈ అమ్మాయి కూడా మిస్ అయిపోయింది, కనపడలా, అసలు ఇద్దరు కనపడలా. వాడి డెడ్ బాడీ కొన్నాళ్ళకి వీళ్ళకి దొరికింది. దొరికిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఆ అమ్మాయి ఎక్కడో మొత్తం మీద దొరికింది. వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయింది, దొరికిపోయింది. అయితే ఆ అమ్మాయి ఎందుకు చేసింది ఈ పని అంటే, అయితే ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నాకు తెలియదు. కిడ్నాప్ చేస్తే మళ్ళీ ఇక్కడికి సేఫ్గా ఎలా వచ్చావు? కిడ్నాప్ చేసినప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, ఏమైందో తెలియదు. ఏదో కథ అల్లింది అనుకో, కథను ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి? అమ్మాయి పేరెంట్స్కి నష్టం, ఆ అబ్బాయి పేరెంట్స్కి నష్టం, కొడుకుని పోగొట్టుకున్నారు, లైఫ్ పోయింది, అంతే కదా. ఈ దిక్కుమాల పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? ఈ చంపేసే పనేదో అంతకు ముందే చేసింది అనుకో, నన్ను పెళ్లి చేశారంటే నేను చచ్చిపోతానని ఏదన్నా బెదిరిస్తే వాళ్ళైనా వినేవాళ్ళేమో, ఇంకొక జీవితం నాశనం అవ్వకుండా ఉంటుంది కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఇది సమాజంలో వస్తున్న మార్పు. అంటే చెడ్డ కార్యక్రమాల వైపును సమాజం ఎంతసేపటికి అట్రాక్ట్ అవుతుంది. చంపేయడంలో కానీ, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవడంలో కానీ, వీడికంటే వాడు బాగున్నాడు, వాడికంటే వీడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు. కానీ శాశ్వతమైనటువంటి ఒక రిలేషన్, ఇది మనకు ఒక అనుబంధము, ఒక బాండింగ్, ఇలాంటి తొక్కు తోలు అంటారు తప్ప అవి లేవు. అవి ఎందుకు లేవంటే అది సమాజంలో వస్తున్న మార్పు. చెప్పాను కదా, మంచి అయినా చెడ్డైనా సమాజం మారుతూ వస్తుంది, అలాగే మారుతుంది. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇందులో చెడ్డ అని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో గెడతారు. అప్పటిదాకా ఈ పాటలన్నీ పడాల్సిందే కదా. అమ్మా, ఇప్పుడు పెళ్లికి ముందు అయ్యో తల్లిదండ్రులకు చెప్తే తప్పు అవుతుంది అనుకునే వాళ్ళు పెళ్ళైన తర్వాత చంపిన తర్వాత అది కరెక్ట్ అనుకుంటా అని వాళ్ళు పోలీసులు బయటపడతాను అనుకోరు కదా. తప్పు చేసే ప్రతివాడు ఈ తప్పు ఎవరికి తెలియకుండా చేస్తున్నాడని దొంగతనంగానే చేస్తాడు. అది ఇల్లీగల్ రిలేషన్, కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. ఇల్లీగల్ రిలేషన్ అవని, ఇంకొకటి అవని, హత్య అవని, మర్డర్ అవని, ఏది కానీ ఎవరికి దొరకము అనే చేస్తారు. అంతే. ఈ అమ్మాయి కూడా అలాగే ఎవరికి దొరకము, ఏదో వాడు కనపడలేదు, వాడు చచ్చిపోయాడు అంటే కొన్నాళ్ళు ఏడ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తారు అనుకుందో, మరి అప్పుడే ఈ ప్రేమతో ఉన్న వాడిని పరిచయం చేయొచ్చు అనుకుందో, జరిగింది ఏంటో మనకి తెలియదు. ఇది మాత్రం ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో చేశారు. ఒక యాక్సిడెంట్ అయ్యింది, నన్ను కూడా ఎవరో ఎత్తుకుపోయారు అనేదో ఒక కథ అల్లింది కదా. అంచేత అదే పేరెంట్స్ నమ్ముతారు అనుకుంది, కానీ ఇది రివర్స్లో వెళ్ళింది. అమ్మాయి పోలీస్ స్టేషన్లో దొరకడంతో ఆ నలుగురు కూడా దొరికారు, ఈ అమ్మాయికి హత్యకి సహకరించిన వాళ్ళు కూడా. వీళ్ళందరూ దొరకడంతో పోలీసులు అమ్మాయి చెప్పే కథ నమ్మరు కదా. ఇన్వెస్టిగేషన్లో ఎందుకు హత్య చేశారనేది వాళ్ళ 4 పీకితే ఎవడో ఒకటి నిజం చెప్తాడు. అంచేత దీనివల్ల ఏమైంది, అమ్మాయి పరువు పోయింది, పేరెంట్స్ పరువు పోయింది, ఇన్లాస్ పరువు పోయింది. ఇదంతా అమ్మాయి ఆలోచించలేదు ముందు. ఇదంతా బయటపడితే పరువు పోతుంది అన్న సంగతి ఆలోచించరు. దొంగతనం చేసిన వాడు, నా దొంగతనం తెలిస్తే పోలీసులు 4 పీకుతారు, నన్ను కొడతారు, నన్ను తిడతారు, ఎందుకు ఈ దొంగతనం అని అనుకోడు కదా. ఎవరికి కనపడదులే, ఎవరికి తెలియదులే అనుకునే చేస్తాడు. కానీ దొరికాడంటే కర్మందాలక ఈ బాధలు తప్పవు. దొరకను అనే నమ్మకంతో చేస్తారు, కానీ దొరికితే అనే రెండో విషయం ఆలోచించారు. అందుకే ఎప్పుడు కూడా కోణానికి ముందు మంచి చెడు రెండు ఉన్నట్టే, ఒక నాణానికి 2 వైపులా ఉన్నట్టే. సక్సెస్ అయితే ఒకటి, ఒకవేళ ఫెయిల్ అయితే అది కూడా ఆలోచించుకోవాలి కదా. సక్సెస్ అయిందా బాగానే ఉంది, ఫెయిల్ అయితే ఏం చేయాలనేది ఆలోచించరు. నేను సక్సెస్ అయిపోతానన్న నమ్మకంతో చేస్తారు. ఆ నమ్మకంతో చేయడం వల్ల గుడ్డిగా ఇలాంటి విషయాలు బయటపడతాయి. అన్నిటికంటే ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే, 25 ఏళ్ళు లేకుండా ఈ పెళ్లిలో ఈ అమ్మాయి ఏమి సాధించింది చివరికి? ఏమీ సాధించలేదని మనం అనుకుంటున్నాం, కానీ అమ్మాయి అనుకుంది ఇది ఏది తెలియకపోతే నేను బయటపడిపోతుంది కదా, నేను వాడితో వెళ్ళిపోతుంది కదా, ఏదో అమ్మాయి ఆలోచనలు అమ్మాయికి ఉన్నాయి. అయితే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే, సమాజంలో వచ్చే మార్పులో ఎంతసేపు వాళ్ళ సుఖము, వాళ్ళ సంతోషము, వాళ్ళ ఆనందము తప్ప అవతల వ్యక్తుల గురించి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది మెయిన్ ఆలోచించట్ల. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ ఉంది, దొంగతనంగా పెట్టుకుంటారు, ఏదో ఒక రోజున భర్తకో ఎవరికో వాళ్ళకి తెలిసిందనుకో బయటపడుతుంది కదా, అప్పుడు సంసారం నాశనం అయిపోతుంది కదా. అప్పుడు అలా అనుకోరా, ఎవరికి తెలియకుండా దొంగతనంగా చేస్తున్నాను కదా అనుకుంటారు. లేదా వాడున అమ్మాయి కలిసి వీడిని చంపేస్తారు, వీడిని చంపేసి వెళ్ళిపోతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఏంటో అట్రాక్షను, సెక్స్ తప్ప వేరే అనకూడదు కానీ బయటికి. ఈ సెక్స్ ఎన్నాళ్ళు ఎంజాయ్ చేస్తావు? అప్పటికే 30-40 ఏళ్ళు వచ్చుంటాయి, 30-35 ఏళ్ళు వచ్చుంటాయి కనీసం. ఈ 35 ఏళ్ల వయసులో నువ్వు వెళ్ళి ఇంకొక 10-15 ఏళ్ళు ఎంజాయ్ చేస్తావు. తర్వాత ఫ్యూచర్ ఏంటి? అసలు ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచించట్లా. ఫ్యూచర్ అంతే, ఇవాళ సుఖమే. అదేదో ఉమర్ ఖయ్యాం చెప్పినట్టు, నిన్న గడిచిపోయింది, రేపు మనకి తెలియదు, ఇవాళే ఆనందిద్దాం.
ఇవాళ ఆనందిద్దాం. 10-15 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఏంటి, తర్వాత ఎవరినైతే నువ్వు నమ్మావో వాడు నీతో స్థిరంగా ఉంటాడన్న నమ్మకం ఏంటి? రేపొద్దు నీకంటే అందమైంది కనపడితే దాంతో వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ భర్త దగ్గర ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. ఇది వదిలేసి పిల్లల్ని వదిలేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోవటం వల్ల వాడు చూస్తే ఓకే, చూడకపోతే ఒకవేళ చూసినా కూడా ఎన్ని ఏళ్ళు చూస్తాడు? 10-15 ఏళ్ళు. నీకు 50 ఏళ్ళ 60 ఏళ్ళ వచ్చిన తర్వాత వాడికి ఇంత ఇంట్రెస్ట్ అప్పుడు ఉంటుందా? ఉండకపోవచ్చు కదా. అవి ఉండకపోవచ్చు కదా అని ఆలోచించరు. పాయింట్ బి లేదు, ఏ ఒకటే. అంతేత మేము ఆనందంగా ఉంటాం, మేము హ్యాపీగా ఉంటాం, వాడితో నేను ఎంజాయ్ చేస్తా. ఇది తప్ప రెండో ఆలోచన లేదు. ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది. అబ్బాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా. వాళ్ళకు మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారమ్మా? దేనికైనా ధైర్యం కావాలమ్మా. తప్పైనా రైట్ అయినా నువ్వు చెప్పగలిగే ధైర్యం ఉండాలి సమాజంలో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను, చెప్తే తిడతారేమో లేదా బలవంతంగా, ఇలా ఆలోచించే బదులు నువ్వు ఉన్న మాట ధైర్యంగా చెప్పు. వాళ్ళు వింటారో వినరో తర్వాత సంగతి. నీ మనసులో అభిప్రాయాన్ని చెప్పాలి కదా. రేపు పొద్దున్న ఏదైనా తేడా వస్తే నేను వద్దు మర్ర అంటే వీడు నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు చూడండి ఏమైందో అని అనే అవకాశం నీకు ఉంటుంది కదా. అంచేత అసలు చెప్పే ముందు వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మంచా చెడ్డ, నా అభిప్రాయం కరెక్టా రైటా రాంగా, తప్పు పని చేస్తున్నానా అని ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన తప్పు అయితే దాన్ని వాళ్ళకి చెప్పడం కాదు, అసలు ఈ పనే చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తప్పుడు ఆలోచన అని వీళ్ళకి అనిపించినప్పుడు ఆ పని అక్కడికక్కడే కట్ చేసేయాలి. ఆ ఆలోచనని ముందుకు వెళ్ళకూడదు. అలా కాకుండా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను వాడిని ఎవరినో ప్రేమించాను అని అనుకొని, ఇదిగో ఇప్పుడు ఈ మధ్యనే జరిగింది కదా 3-4 ఏళ్ల కిందట, అమ్మాయి ఎవరో ఎస్సీ క్యాండిడేట్ ని పెళ్లి చేసుకుంది, అమృత అనుకుంటా. అదేమైంది, వాళ్ళ నాన్న కోపం వచ్చింది, వాడిని చంపించేశాడు. కుటుంబం అంతా పోయింది కదా. వాడు జైలు పడ్డాడు, తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. ఇటు ఈఎంఐ వేరైపోయింది, అటు తల్లి వేరైపోయింది, కకావికలైపోయింది. ఎందువల్ల? వాడి పట్ల ఉన్న ఆకర్షణని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల. నా మనసు వింటలేదు కదా, అది వినాలి. పూర్వం అందుకే తపస్సులు యోగ సమాధులు చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్లో ఉండాలని. అందుకే వాడు కార్టూన్ వేసాడు చూడు, తపస్సు చేసి రమ్మొచ్చిందా లేదా చూస్తాడు వాడు. అంటే రమ్మొస్తుందని నువ్వు తపస్సు చేస్తున్నావు తప్ప తపస్సు మీద నీకు ధ్యానం లేదు. లేనప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది? అంచేత ఒక ఆలోచన వచ్చినప్పుడు అది రైటా రాంగా అని ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్, నీ ఆలోచన రైటే అయితే నీ పెద్దవాళ్ళే నీకు మూర్ఖంగా బలవంతంగా చేస్తుంటే అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. అవును. 2, అంచేత నువ్వు ధైర్యంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇదే పని చేయాలనుకున్నప్పుడు అప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళిపోవడము, ఏదో ఒకటి కార్యక్రమం చేసుకోవచ్చు. అంతేగాని ఎవడో ఒక అనామకుడు తీసుకొచ్చి వాడిని పెళ్లి చేసుకుని వాడిని హనీమూన్ తీసుకెళ్లి వాడిని చంపి ఇంతమంది ఏడుపుకి కారణమైంది. ఎటు కాకుండా అయిపోయింది కదా అమ్మాయి జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. అది అమ్మాయి ఒక్కసారి ఆ రెండోది నాణానికి రెండో వైపు ఆలోచిస్తే ఈ పని చేస్తుండేదే కదా కదా. అటు లవరు దొరకల, ఇటు ఉన్న మొగుడు పోయాడు, చివరికి జైలు జీవితం మిగిలింది. అంచేత ఈ నాణానికి రెండో వైపును కూడా ఆలోచించగలిగినట్లయితే, అంటే ఈ పని చేస్తే ప్రభావం ఏంటి, దీని ఫలితం ఏమిటి అని ఆలోచించగలిగితే ఈ పనులు ఎవరు చేయరు. కానీ తప్పు రైట్ అనేది వేరువేరుగా ఉంటాయి. మనకి రైట్ అనిపించినా కూడా అది తప్పు కావచ్చు కదా. అది ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే విచక్షణ మనిషికి కావాలి. మనసు కంట్రోల్లో పెట్టుకునే కెపాసిటీ వీళ్ళకి ఉండాలి. అది లేకపోవడం ప్రధానమైన కారణం. సైకలాజికల్ గా ఆలోచిస్తే, అంటే నాకు పెద్ద సైన్స్ నాలెడ్జ్ లేదు, జనరల్ గా ఏం చెప్తారంటే సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమంది శాంతంగా ఉంటారు సహజంగా, కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు, ఫ్యాట్మెన్ అవతలను కొట్టేస్తారు తేడా వస్తే. ఇలా ఎందుకుంటారంటే వాళ్ళ మనసులో ఆ అగ్రెసివ్ గా ఉండేటువంటి అది ప్రేరణ ఎక్కువ ఉంటుంది దానికి. ఈ శాంతంగా ఉండేవాళ్ళు నార్మల్గా ఉంటారు, ఈ అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అది బాగా యాక్టివ్గా ఉంటుంది. అది యాక్టివ్గా ఉంటే వాళ్ళని ప్రేరేపిస్తుంది, వాడిని పెట్టమని ఒకటి కొట్టు నీ కోపం తగ్గుతుంది, కొట్టేస్తాడు అంతే. అంచేత ఆ అగ్రెసివ్గా ఉండే లక్షణం ఏదైతే ఉందో, అలాగే ఈ సెక్స్కి సంబంధించినటువంటి మైండ్లో ఏవో ఉంటాయి కదా బ్రెయిన్లో, అది బాగా యాక్టివ్ అయిపోయి అది ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు అలా వెళ్ళు, వాడితో ఇలా వెళ్ళు అనేది ప్రేరేపిస్తుంటుంది. అది ప్రేరేపించినప్పుడు దానికి అనుగుణంగా వెళ్ళిపోతుంటారు. అందుకే మనసు కంట్రోల్ అంట. దాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అది సైంటిఫిక్గా ఎవరో సైకియాట్రిస్ట్లో ఎవరో చూసి దానికి ఏ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని తగ్గించగలిగితేనే అది నార్మల్ అవుతుంది, లేకపోతే అది అగ్రెసివ్గానే మారుతుంది. అవి అగ్రెసివ్గా అందరిలో ఎందుకు మారుతున్నాయి ఇలాంటి లక్షణాలు అంటే, అది సమాజంలో చూడు ఒక వేవ్ అలా వెళ్ళిపోతుంటుంది. మంచి అయినా చెడ్డైనా ఒక వేవ్ వెళ్ళిపోతుంది. అలా ఒకళ్ళని చూసొకళ్ళు అలా వెళ్ళిపోతుంటుంది అంతే. అది అలా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో దెబ్బతిన్న తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. కానీ ఈ దెబ్బతినేలాగా ఎన్ని జీవితాలు పోతున్నాయి ఇలాగా.
అందుకని సైంటిఫిక్గా కూడా ఇలాంటి మరి ఎలాంటివి పెద్ద పెద్ద మేధావులు సైకియాట్రిస్టులు ఆలోచించాల్సిన విషయం ఇది. తెల్లారితే పేపర్లో న్యూస్లు వేసేస్తారు కానీ దీనికి కారణం ఏంటి అని ఒక్క సైకాలజిస్టు ఇలా జరుగుతోంది, ఇలా జరగడం వల్ల ఇలా ఇలా ఉంది అని ఎవరూ చెప్పరు. సమాజంలో ఎవరి దాకా వస్తేనే తప్ప వాళ్ళకి తెలియదు. చదువుతారు, పక్కన పడేస్తారు అంతే. దానివల్ల వ్యక్తి నష్టపోతాడు, దానివల్ల కుటుంబం నష్టపోతుంది, తద్వారా సమాజం కూడా నష్టపోతుంది. మన ఎప్పుడో స్టాటిస్టికల్ డేటా చూస్తే ఈ కేసులు పెరుగుతున్నాయి, అంటే ఈ నేరాలు చేసే కేసులు పెరుగుతున్నాయి, అందులో ఈ ఉమెన్ చేసే కేసులు మరీ పెరుగుతున్నాయి. లాస్ట్ టైంకి ఇప్పటికీ ఇంకా లాస్ట్ సంవత్సరానికి ఇప్పటికీ ఇంకా నేరాలు పెరుగుతూ వచ్చాయి. అంటే ఈ అగ్రెసివ్గా ఉండేటువంటి నేచర్, ఈ కంట్రోల్ చేసుకోలేకపోయేటువంటి నేచర్ జనాల్లో ఎక్కువ. అందుకని జాగ్రత్త పడకపోతే అది సమాజానికి కూడా నష్టం, ఒక వ్యక్తికే కాదు. థ్యాంక్ యూ.